అందరికీ నమస్కారం. ఆర్కే పొలిటికల్ అనాలిసిస్కు స్వాగతం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి తుది జాబితాలో దర్శి నియోజకవర్గ భవితవ్యం కూడా తేలనుంది. ఈ నియోజకవర్గంలో జనసేనకు పోతుందా, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తారా, జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి ఎవరిని ప్రకటిస్తారు అనేది కూడా సస్పెన్స్కు తెరపడనుంది. ఆది నుంచి కూడా దర్శి నియోజకవర్గం అంటే అందరూ కూడా ఒక ప్రత్యేకంగా చెప్పుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఇక్కడ మాజీ మంత్రి సిద్ధారాఘవరావును పోటీ చేయించాలా, లేకపోతే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ను బరిలో దింపాలా, లేకపోతే ఇటీవల దర్శి నియోజకవర్గం కాకుండా అద్దంకి నియోజకవర్గం నుంచి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి బాచిన కృష్ణ చైతన్యకు అక్కడ సీటు కేటాయించాలా అనేది కూడా సస్పెన్స్కి అయితే తెరపడనుంది. వీరు ముగ్గురు కూడా దర్శి నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. మరోవైపు బూచేపల్లి తన ప్రసంగంలో ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా గ్రామాన వాళ్ళతో కార్యకర్తలతో మమేకం అవుతూ ఆయన ప్రచారంలో దూసుకుపోతున్న సందర్భం అయితే మనం చూస్తాం. ప్రస్తుతం అక్కడ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ రవికుమార్ తాత్కాలికంగా ఇన్ఛార్జిగా ఉన్నారు. వీరు ముగ్గురులో కనుక ఎవరినైనా కూడా దర్శి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా కానీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కానీ ప్రకటించే పని అయితే అక్కడ ఫలితాలు కూడా ఊహించని రీతిగా గెలుపొందేందుకు అవకాశం ఉంటుందని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా దర్శి నియోజకవర్గంపై మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఈ నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ గెలిచి అక్కడి నుంచి వచ్చేటువంటి పార్లమెంటు ఓటింగ్ తోటి తన కొడుకుని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకోవాలని మాగుంట కూడా తెరవనక ఒక మంచి స్ట్రాటజీ ఉన్న నాయకుడిని దర్శి నియోజకవర్గంలో పోటీ చేసేలా పావులు కదుపుతున్నారని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు బహిరంగంగా కూడా చర్చించుకుంటున్నారు. ఇదండి దర్శి నియోజకవర్గంలో తుది జాబితాలో వారి భవితవ్యం తేలనున్నటువంటి అంశంపై పూర్తి విశ్లేషణ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.